వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీమద్భగవద్గీత 221వ భాగము 10వ అధ్యాయము విభూతి యోగము 35వ శ్లోకము. బృహత్సామ తథా సామ్నాం గాయత్రీ ఛందసామహం మాసానాం మార్గశీర్షోహం ఋతూనాం కుసుమాకరః. గానము చేయుటానికి అనువైన శృతులలో బృహత్సామమును నేను, ఛందస్సులలో గాయత్రీ ఛందస్సును నేను, మాసములలో మార్గశీర్షమును, ఋతువులలో వసంత ఋతువును నేనే అని పరమాత్మ చెప్తున్నారు. మాసానాం మార్గశీర్షోస్మి. పూర్వము మహాభారత కాలంలో కొత్త సంవత్సరము మార్గశీర్ష మాసంతో ప్రారంభమవుతూ ఉండేది. ఈ మాసము అన్నిటిలోకి మొదటిదై ఉన్నది. ధనుర్మాస కాలమగు ఈ సమయం మహాపవిత్రమైనది. శాస్త్రములందు ఈ సమయంలో చేసే వ్రతములు, ఉపవాసములకు గొప్ప ఫలితములు లభిస్తాయి అని చెప్పబడింది. జనులకు కొత్త పంట చేతికి వస్తుంది. అందరి వద్ద ధాన్యం పుష్కలంగా ఉంటుంది. వాల్మీకి రామాయణం నందు మార్గశీర్ష మాసము సంవత్సరమునకు భూషణంగా వర్ణించబడింది. అలాగే భగవద్గీత ఈ మార్గశిర మాసమునందే ఆవిర్భవించింది. మార్గశిర శుద్ధ ఏకాదశి నాడు మనము గీతా జయంతి ఉత్సవం జరుపుకుంటాము. అవతార పురుషులైన దత్తాత్రేయులు మార్గశిర శుద్ధ పౌర్ణమి నాడు జన్మించారు. వాతావరణం చల్లగా ఉండటం వలన ప్రజలు హృదయంలో ఉల్లాసంగా కూడా ఉంటుంది. ఋతూనాం కుసుమాకరః. వసంత ఋతువునందు చెట్లన్నీ చిగిర్చి శోభాయమానంగా ఉంటుంది. అటువంటి వాతావరణంలో సమశీతోష్ణంగా కూడా ఉంటుంది. కాబట్టి ఋతువుల్లో ఇది శ్రేష్టంగా వర్ణించబడింది. శ్రీరామచంద్రుడు ఈ పవిత్రమైన వసంత ఋతువులోనే జన్మించారు. చలికాలంలో మూడిపోయిన ప్రకృతి అంతా వసంత ఋతువులో మరలా జీవం పోసుకొని చిగురిస్తుంది. రచనల్లో వసంత ఋతువు గురించి ఎంతగానో వర్ణిస్తూ ఉంటారు. 36వ శ్లోకము. ద్యోతం చలయతామస్మి తేజస్తేజస్వినామహం జయోస్మి వ్యవసాయోస్మి సత్వం సత్వవతామహం. పంచకులలో జోదమును నేనే, ప్రభావశాలురలోని ప్రభావమును నేను, విజేతలలో జయమును నేను, నిశ్చయాత్మకులలో నిశ్చయమును, సాత్విక పురుషులలో సాత్విక భావమును నేనే అని కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. జోదమును నేను అంటే కేవలం మంచినే కాకుండా చెడును కూడా ఒకే యథార్థం నుంచి వచ్చిన దానిగా పరిగణనలోనికి తీసుకోవాలి. సూర్యుని కాంతి మంచి వాటి మీద, చెడు వాటి మీద, అన్నిటి మీద సమానంగానే తన ప్రకాశాన్ని చూపిస్తోంది. అలాగే ప్రపంచంలో గల సమస్త పదార్థములయందు మంచివాని యందు చెడ్డవాని యందు భగవాన్ని అస్తిత్వం ఉంది. భగవాన్ని శక్తి వల్లనే అన్నిటా కూడా క్రియలు జరుగుతున్నాయి. ఈ సత్యము నిరూపించడానికి భగవానుడి విభూతి యోగంలో కొందరు దేవతలను, రాక్షసులను, జంతువులను, జడ పదార్థములను, కొన్ని క్రియలను కూడా చెప్పారు. సంక్షేపంగా చెప్పటం వలన ఒక్కొక్క తరగతికి ఒక్కొక్కడు చెప్పుకుంటూ వెళ్ళారు. ఏ వస్తువు చూసినప్పటికీ, ఏ క్రియను పరిశీలించినప్పటికీ అక్కడ సాక్షాత్ భగవానుని రూపమే భావన చేయాలి. ఈ ఉద్దేశంతో జోద విషయం కూడా చెప్పబడింది. కానీ జోదమును ప్రోత్సహించడం కానీ అనుసరించడం కానీ చేయమని అర్థం కాదు. ఎందుకంటే నేను మృగములలో సింహమును అని చెప్పినంత మాత్రాన సింహంతో ఆటలాడుకోమని అర్థం కాదు కదా. అలాగే జోద విషయంలో కూడా గ్రహించాలి. శుభం భూయాత్. శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. భగవద్ అనుగ్రహంతో మరికొంత భాగం రేపు తెలుసుకుందాం.